ఒకవేళ గణేష్ యూత్ వీడియో ఎడిటింగ్ చేద్దామని అనుకుంటే ఇది అందరికీ బాగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఒకసారి మొబైల్ రొటేట్ చేసి చూడండి ఎడిటింగ్ ఎలా ఉందో. చూశారు కదా! చాలా అమేజింగ్‌గా అయితే ఉంటది. ప్రతి ఒక్క గ్రూప్ అయితే సెట్ అవుతుంది ఇందులో. మీ యొక్క ఫోటోస్ అనేది ప్రతి ఒక్కటి నేమ్‌తో సహా ఇందులో చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు మార్చుకోవచ్చు. ఓకే. ఫస్ట్ అయితే ఈ టెంప్లేట్ యూజ్ చేసుకోండి. మీకు ఎడిటింగ్ చాలా సింపుల్ అయిపోతది. ఓకే. ఈ టెంప్లేట్ కోసం డైరెక్ట్‌గా గూగుల్‌లోకెళ్ళండి మీరు. అక్కడ సంతోష్ ఆర్‌షేప్ అని సెర్చ్ చేయండి. ఈ సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ సైడ్‌లో ఈ టెంప్లేట్ దొరకాలంటే పైన సెర్చ్‌లో మాత్రం బీజీఎం 469 అని సెర్చ్ చేయండి. దాని తర్వాత ఈ ఆర్టికల్ ఓపెన్ చేసి కిందికొస్తే ఇది మనకు అలర్ట్ మోషన్ యాప్‌ది ప్రాజెక్ట్ టెంప్లేట్. అలర్ట్ మోషన్ లేకపోతే హైలైట్‌లో ఉంది. ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒక యాప్ ఇచ్చాను. ఇక్కడనే ఉంటది. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ అయితే ఇలా కనిపిస్తది. ఫస్ట్ అయితే బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మళ్ళీ అదే బాక్స్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతది. ఇప్పుడు కొంచెం కిందికి రండి. అంటే మీరు పైనుంచి కిందికొస్తే ఇక్కడ మనకు గ్రూప్ అండ్ లోగో టెక్స్ట్ అని ఉంటది. అంటే మన గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ మనకు మన విలేజ్ నేమ్‌తో పాటు మన గ్రూప్ నేమ్ అయితే ఇక్కడ పెట్టుకోండి మీరు. ఓకే. పెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ప్రతి ఒక్కటి మధ్యలో ఆ గ్రూప్స్ అనేది ఉంటది. ఆ లోగో అనేది నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత మనం పీఎన్‌జీ రీప్లేస్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇక్కడ చూడండి పైన వస్తే ఇక్కడ మనకైతే పీఎన్‌జీస్ ఉంటది. నేను చెప్పాను కదా! ఓకే. ఇప్పుడు మీరు పీఎన్‌జీ ఫస్ట్ ఉండాలి మీ దగ్గర. పీఎన్‌జీ కోసం నేను చెప్పాను కదా! ఒక యాప్ ఇచ్చాను అక్కడ. మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని మనం 2 రకాలుగా రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మనకు ఫోటో రీప్లేస్ కాదని అనుకుంటే కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మీరు ఫోటో రీప్లేస్ పెడతామని అనుకున్న ఫోటో ఒకటి తీసుకోండి. ఈ ఫోటో ఉంది. ఇదే ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ కాపీ చేసి ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. ఇప్పుడు కిందకొస్తే మీరు ఏ ఫోటో దగ్గరైతే చేంజ్ చేద్దామని అనుకుంటున్నారో ఈ ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ సెల్ పక్కన యారో క్లిక్ చేసి ఇక్కడ అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ గ్రీన్ కలర్‌లో ఈ ఆప్షన్ నుంచి పేస్ట్ చేస్తే ఇక్కడ ఫోటో చేంజ్ అయిపోయింది. దీన్ని అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క ఫోటోని ఇలా చేంజ్ చేసిన తర్వాత లాస్ట్‌లో మీరైతే మంచి క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.